హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నట్టయితే మెదడు మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? నమస్తే, నా పేరు డాక్టర్ దుష్యంత్ కాల్వా. నేను ఇన్ఫార్మ్ క్లినిక్స్లో ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్గా వర్క్ చేస్తున్నాను. ఇటువంటి డౌట్స్ చాలా కామన్గా పేషెంట్స్ అడుగుతుంటారు. రీసెంట్గానైతే ఒక పేషెంట్ తల్లిగారు సెడెడ్గా మెదడుకి డ్యామేజ్ అయిపోతుందంట కదా డాక్టర్ గారు అని అడిగారన్నమాట. ఇదంతా ఆన్సర్ ఏంటంటే, ఇవన్నీ అపోహలు మాత్రమే. మెదడుకి కానీ ఆ డీపర్ స్ట్రక్చర్స్ అంటే చర్మానికి కన్నా డీపర్ స్ట్రక్చర్స్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు. ఎందుకంటే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసేప్పుడు హెయిర్ తీయడం కానీ, బ్యాక్ ఆఫ్ ది హెడ్ని హెయిర్ తీయడం కానీ, హెయిర్ పెట్టడం కానీ ఓన్లీ చర్మం డెప్త్లోనే జరుగుతూ ఉంటుంది. అంటే చర్మం అనేది ఒక సిస్టమ్ అనమాట మన బాడీలో. సో మనం చర్మానికి సంబంధించినంత వరకే సర్జరీ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఏ ఎఫెక్ట్ వచ్చినా, బెనిఫిట్ వచ్చినా, సైడ్ ఎఫెక్ట్ వచ్చినా చర్మంలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. సో చర్మం కింద మన తల భాగంలో చర్మం కింద ఇంకా 4 లేయర్లు ఉంటాయి. 4 లేయర్ తర్వాత మనకు స్కల్ అంటే మనకు ఎముక ఉంటుంది. ఎముక తర్వాత మనకు బ్రెయిన్ ఉంటుంది. అంటే మనకు ఓ డిస్టెన్స్లో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కిలోమీటర్ల దూరం ఉన్నట్టు మనం ఊహించుకోవచ్చు. మెదడుకి మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి అంత సేఫ్ అనమాట. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి ఇలాంటి సందేహాలు ఇంకేమైనా ఉంటే కమెంట్ బాక్స్లో మీరు రాయండి, దానికి సమాధానం నేను ఇస్తాను. Purple flame on the